హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు టీసీఎస్ ఫ్రీ ఎన్క్యూటీ పీవైక్యూ సిరీస్. సో ఈ రోజు వీడియో ఏంటంటే మనకి 25, 26 టీసీఎస్ ఎగ్జామ్ ఉంది కదా. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే మనకి జనరల్‌గా ఏముంటాయి టీసీఎస్ ఎగ్జామ్‌లో ఆప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్ కోడింగ్ అవన్నీ ఉంటాయి. కానీ అవన్నీ మనం ఏదైనా కాన్సెప్ట్ నేర్చుకొని అలాంటివి చేసే ఉంటాయి. బట్ వర్బల్ సెక్షన్‌లో ఎస్పెషల్లీ ఈ 4 సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సినానిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజెస్ అండ్ ఇడియమ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్లీ మనకి ఎక్కువగా లాజిక్ పెట్టి ఆలోచించేది, సాల్వ్ చేసేది అలాంటి సెగ్మెంట్స్ మనకు కనిపించవు. ఇవన్నీ మెయిన్‌లీ బేస్డ్ ఆన్ మెమరీ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. మీనింగ్స్ అవి తెలుసుకోవాలి. ఫ్రేజెస్ అవి గుర్తుపెట్టుకోవాలి. ఇడియమ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో, అలాంటి మెమరీ బేస్డ్ లాంటివన్నమాట ఈ 4. సో, ఈ వీడియోలో ఓన్లీ ఎక్స్‌క్లూజివ్‌లీ వీటి కోసం మాత్రమే ఐ హావ్ గ్యాదర్డ్ సమ్ గుడ్ క్వెషన్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బేస్డ్ ఆన్ దీస్ 4. సో, లెట్స్ ప్రాక్టీస్ థట్ టుడే. అండ్ ఏంటంటే ఫస్ట్ నుంచి మీరు ప్రతి క్వెషన్ ఫస్ట్ ఓన్‌గా ట్రై చేయండి. తర్వాత లాస్ట్‌లో మీకు ఎంతైతే స్కోర్ వచ్చిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే? ఫైన్. సో, వై ఐయామ్ ఆస్కింగ్ దీస్ మెనీ టైమ్స్ టు కమెంట్ ఈస్ ఒక ఇంటరాక్షన్ బిల్డ్ అవుతది. సో దట్ ఐల్ బి అండర్‌స్టాండింగ్ నెక్స్ట్ ఎలా వీడియో చేయాలి. బికాస్ యూట్యూబ్ ఈస్ ఆల్ అబౌట్ వన్ డైరెక్షన్ కదా. ఐల్ బి టీచింగ్ బట్ ఐల్ నాట్ బి అండర్‌స్టాండింగ్ వెదర్ యూ ఆర్ అండర్‌స్టాండింగ్ ఆర్ నాట్, వెదర్ యూ ఆర్ గెట్టింగ్ ద పాయింట్ ఆర్ నాట్, వెదర్ ద వే ఐయామ్ టీచింగ్ ఈస్ అండర్‌స్టాండబుల్ ఆర్ నాట్, ఆర్ ఎల్స్ ఇంకా ఈజీగా చెప్పాలా, ఇంకా కష్టంగా చెప్పాలా అదంతా. బికాస్ ఐ హావ్ ఆల్రెడీ మేడ్ ఆప్టిట్యూడ్ అండ్ ఆల్ వీడియోస్ ప్రీవియస్‌లీ. బట్ ఇఫ్ యూ కమెంట్ ఐల్ బి నోయింగ్ అ లిటిల్ బిట్ కదా దట్ యూ ఆర్ అండర్‌స్టాండింగ్, ఆర్ ఇంకా ఎలా చేయాలి, నెక్స్ట్ ఏ బేస్ మీద వీడియో చేయాలి అదంతా. సో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. దట్ బిల్డ్స్ అ గుడ్ ఇంటరాక్షన్ అండ్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ ఐడియా సో దట్ నెక్స్ట్ ఎలా చేయాలి అని చెప్పి. ఓకే, ఫైన్. లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సో సినానిమ్ ఆఫ్ ఆగస్ట్ ఇదేంటో మీరు గెస్ చేయండి. సో ఆగస్ట్ అని మనం ఎప్పుడు చెప్తామంటే రెస్పెక్టెడ్ ఆర్ ఇంప్రెసివ్ అనమాట. సో గుర్తుపెట్టుకోవడానికి మీకు ఎలా చెప్తారంటే ఆగస్ట్ ఆ టైంలో ఒక మంచి రెయినీ సీజన్, ఒక మంచి సీజన్ లాగా మనం జనరలీ వి అస్యూమ్ ఇట్. సో అలా ఒక రెస్పెక్టెడ్ అండ్ ఒక గుడ్ ఇంప్రెసివ్ అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఆగస్ట్‌కి. ఓకేనా? సో అలా ఇప్పుడు మనకేంటి సినానిమ్ చెప్పాలి దీనికి కదా, ఇంప్రెసివ్ అన్నట్టు. కామన్ అయితే కాదు, బికాస్ ఇంప్రెసివ్‌కి కామన్ అంటే జనరల్ కాబట్టి ఇది మనం చెప్పలేం. రిడిక్యులస్ అంటే దిస్ గివ్స్ అ వెరీ నెగెటివ్ మీనింగ్. ఓకే. సో రిడిక్యులస్ అంటే వెరీ బ్యాడ్ అన్నట్టు. ఓకే. సో వెరీ సిల్లీ అన్నట్టు. ఓకే. ఇది కాదు. అండ్ పెటీ అంటే ఏంటంటే లైక్ అన్‌కైండ్ ఆర్ అన్‌ప్లెజెంట్ అలాంటిదన్నమాట. ఓకే. సో దిస్ ఆల్సో నెగెటివ్. నెగెటివ్ మీనింగ్ వస్తది. సమ్ అన్‌కైండ్ అదంతా. ఓకే. సో వినే ఉంటాం జనరల్లీ పెట్టి కేసెస్ అని, ఇది జస్ట్ పెట్టి కేస్ అని వినుంటాం కదా. సో అలా పెట్టి అంటే లైక్ నెగెటివ్ ఇంపాక్ట్ వచ్చేది. అన్‌కైండ్ ఆర్ అన్‌ప్లెజెంట్ అలా. సో డిగ్నిఫైడ్ అంటే మంచి డిగ్నిటీ, డిగ్నిఫైడ్ ఒక మంచి రెస్పెక్టెడ్ అలాంటి మీనింగ్ వస్తది కదా. సో సినానిమ్ డిగ్నిఫైడ్ అవుతది. సినానిమ్స్ అంటే సేమ్ మీనింగ్స్ అండ్ యాంటోనిమ్స్ అంటే డిఫరెంట్ మీనింగ్స్ అన్నమాట. ఓకే. జనరల్లీ ఇక్కడ కూడా చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీనింగ్ తెలుసు. ఆగస్ట్ అంటే ఏంటి? ఇది కూడా మీనింగ్ ఏంటో తెలుసు. కానీ సినానిమ్‌కి, యాంటోనిమ్‌కి సినానిమ్ అంటే మీనింగ్స్ రాయాలా? ఆపోజిట్ రాయాలా? యాంటోనిమ్ అంటే మీనింగ్ రాయాలా? ఆపోజిట్ రాయాలా? అని కూడా కన్‌ఫ్యూజ్ అయిన వాళ్ళు ఉంటారు. యాంటీ అంటే ఏంటి? ఆపోజిట్ అన్నట్టు కదా. సో ఆపోజిట్ అని రాస్తాం. సినానిమ్ అంటే సేమ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో సేమ్ మీనింగ్ మనం రాస్తాం. ఓకేనా? అలా ఫర్ దోస్ హూ హావ్ కన్‌ఫ్యూజన్ వాళ్ళకన్నమాట. ఓకే. Fine. So antonym of seeth. I don't know if I'm pronouncing it right or wrong. I'm sorry if I'm pronouncing it wrong. Okay. So దీనికి మీనింగ్ ఏంటి? జనరల్‌గా seeth అంటే టు బాయిల్ ఆర్ టు బి యాంగ్రీ, వెరీ చాలా కోపంగా అదంతా. ఓకే. సో దాన్ని బట్టి కంబాటివ్. ఐమ్ సారీ ఇఫ్ ఐమ్ రాంగ్ విత్ ద ప్రొనౌన్సియేషన్. ఓకే. సో దాని మీనింగ్ ఏంటంటే రెడీ ఆర్ ఈగర్ టు ఫైట్ ఆర్ ఈగర్ టు ఆర్గ్యూ, త్వరగా లైక్ గొడవ పడడానికి రెడీగా ఉన్నవాళ్ళు అలా అనమాట. సో ఇది సిమిలర్ మీనింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో యాంటోనిమ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో ఇది కాదు. ప్లంబ్ అంటే ఏంటంటే స్ట్రెయిట్ లైక్ అప్ ఆర్ డౌన్ అలా. ఇది మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ప్లంబింగ్ ఒక పైప్ లైన్, ప్లంబర్ అంటాం కదా, పైప్ లైన్ అంతా సెట్ చేసే వాళ్ళని. ఓకే. సో అలా ఒక బిల్డింగ్‌కి ఇలా ఒక పైప్ ఉంది అన్నట్టు, ఒక డ్రైనేజ్ పైప్ ఉంది అన్నట్టు మీరు గుర్తుపెట్టుకోండి. సో స్ట్రెయిట్‌గా ఒక స్ట్రెయిట్ అప్ ఆర్ డౌన్ ఇలాంటి మీనింగ్ వచ్చినప్పుడు ప్లంబ్‌కి అదనమాట మీనింగ్. మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇలా గుర్తుపెట్టుకోండి. ఒక బిల్డింగ్‌లో ఒక లాంగ్ పైప్ ఒకటి ఉన్నట్టు అది ప్లంబర్‌కి సంబంధించింది, ప్లంబింగ్‌కి సంబంధించింది కాబట్టి అది అన్నట్టు. ఓకే. కూల్. కూల్ వెరీ కూల్ అలాంటిది లైక్ కామ్, కూల్, కంపోజ్డ్ అలాంటి మీనింగ్ వచ్చేది. అండ్ సీత్ వెరీ యాంగ్రీకి కూల్, కామ్ అండ్ కంపోజ్డ్‌కి ఖచ్చితంగా ఆపోజిట్ కాబట్టి దిస్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? అండ్ డిఫ్యూజ్డ్ మనం చిన్నప్పటి నుంచి వినే ఉంటాం. డిఫ్యూజన్ అంటే లైక్ టు స్ప్రెడ్ సంథింగ్. లైక్ అగరబత్తీస్ అన్ని డిఫ్యూజన్ అలా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో స్ప్రెడ్ సంథింగ్ దట్ హాస్ నో రిలేషన్ విత్ యాంగ్రీ ఆర్ సంథింగ్. సో దిస్ ఈస్ ఆల్సో నాట్ ది ఆన్సర్. నన్ ఆఫ్ దీస్ ఖచ్చితంగా కాదు బికాస్ వీ హావ్ కూల్ యాజ్ వన్ ఆఫ్ ది ఆప్షన్. ఓకే. సో కూల్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. యాహ్! సో టు త్రో డస్ట్ ఇన్ వన్స్ ఐస్ అంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్‌లో ఏంటంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఉండదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇడియమ్ ఐల్ బి టెల్లింగ్ ఇస్ వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్. అంటే ఎప్పుడో ఒకసారి చేస్తారు ఆ పని అన్నప్పుడు మనం జనరల్‌గా వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అని వాడతాం. అంటే ఏదో ప్రతిసారి బ్లూ మూన్ వచ్చిన ప్రతిసారి ఒకసారి చేస్తారు అని కాదు. ఓకే. సో అంటే బ్లూ
అలా కాదనమాట. ఎగ్జాక్ట్ లిటరల్ మీనింగ్ కాదు. దానికంటూ మనం తెలుగులో సామెతలు అంటాం కదా! అలా అనమాట. సో, వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ అంటే ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఎవరైనా చేస్తున్నారు ఆ పనన్నప్పుడు. ఓకే. అలా టు త్రో డస్ట్ ఇన్ వన్ సైజ్ అంటే ఒకరి కంట్లో మనం డస్ట్ ఎయడం కాదు. దానికంటూ సామెతలు చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటది కదా! అలా. సో, టు త్రో డస్ట్ ఇన్ సమ్స్ ఐస్ అంటే టు మిస్‌లీడ్ ఆర్ త్రూ డిస్ట్రాక్షన్ అనమాట. అంటే కంట్లో ఇసుక పోసి మాకు మాయ చేశారు అన్నట్టు మనం జనరల్‌గా చెప్తాం కదా! అలా అనమాట. సో, టు మేక్ బ్లైండ్ కాదు. జనరల్లీ ఇలాంటి వాటిలో మనం కన్‌ఫ్యూజ్ అవుతాం. టు త్రో డస్ట్ ఇన్ వన్ సైజ్ అంటే వాళ్ళ కళ్ళని పాడు చేయడానికి ఇలాగా చెప్తున్నారు అన్నట్టు. సో, ఇది కాదు. టు హార్మ్ సమ్‌వన్ కూడా కాదు. ఇట్ హాస్ వెరీ క్లోజ్ మీనింగ్ బట్ ఇట్స్ నాట్ ది ఎగ్జాక్ట్ మీనింగ్. టు మిస్‌లీడ్ అనమాట. అంటే తప్పుదారి పట్టించడం అన్నట్టు. టు చీట్ సమ్‌వన్ కూడా కాదు. ఓకే. సో, టు మిస్‌లీడ్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఫైన్. టు సీ ఐ టు ఐ విత్ అంటే ఐ టు ఐ విత్ అంటే టు అగ్రీ అనమాట. ఓకే. సో, మీరు గుర్తుపెట్టుకోవడానికి నేను ఎలా చెప్తా అంటే ఒకరి ఐడియాలజీ ఒకటుంది. ఇంకొకరి ఐడియాలజీ కూడా ఉంది. సో, దే బోత్ ఆర్ అగ్రీయింగ్ విత్ ద సేమ్ ఐడియాలజీ. సో, దే బోత్ హావ్ ద సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం జనరల్లీ ఐతో వి సీ పర్స్పెక్టివ్. నీ పర్స్పెక్టివ్ కూడా ఒకటే, తిన పర్స్పెక్టివ్ కూడా ఒకటే. సో, దే బోత్ ఆర్ అగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్స్ పర్స్పెక్టివ్ అన్నట్టు. సో, ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. టు సీ ఐ టు ఐ విత్ అంటే ఇది కూడా మనకి అనిపించొచ్చు. టు సీ ఐ టు ఐ విత్ అంటే వీళ్ళు ఐ టు ఐ ఆహ్, ఆహ్, గొడవ పడినప్పుడు దే ఆర్ ఫేసింగ్ ఐ టు ఐ అన్నట్టు. బట్ అలా కాదు. మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. టు అగ్రీ విత్ ఈచ్ అదర్ అన్నట్టు. ఓకే. సో, ఐ టు ఐ అంటే టు లవ్ సమ్‌వన్ కాదు. అంటే లైక్ ఐ టు ఐ కాంటాక్ట్ అలాంటి లవ్ సమ్‌వన్ కాదు. టు బి యాంగ్రీ కూడా కాదు. బికాజ్ ఇలా మనకు అనిపించొచ్చు. ఐ టు ఐ అన్నప్పుడు లైక్ యాంగ్రీ టు టేక్ రివెంజ్ అలా ఈ 3 కాదు. సో, టు అగ్రీ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. స్మెల్ ఎ ర్యాట్. స్మెల్ ఎ ర్యాట్ అంటే ఏంటంటే జనరల్లీ హిందీలో ఒక సేయింగ్ ఉంటది దట్ దాల్ మే కుచ్ తో కాలా హై అని చెప్పి. అంటే దిస్ సంథింగ్ సస్పీషియస్ అన్నట్టు. ఓకే. సో, అలా టు సస్పెక్ట్ ఫౌల్ డీలింగ్స్ అన్నమాట. స్మెల్ ఎ ర్యాట్ అంటే ఇందులో ఏదో లూప్ హోల్ ఉంది. ఇందులో ఏదో తేడా ఉంది అన్నట్టు. మనం ఎప్పుడైనా చెప్తే దాన్ని టు స్మెల్ ఎ ర్యాట్ అంటారు. అంతేకాని లైక్ ప్లేగ్ ఎపిడెమిక్ కాదు. అండ్ ఒక నిజంగా చనిపోయిన ఒక ర్యాట్‌ది కాదు. ఇదిగోండి ఇలాంటివి మనకి మిస్టేక్స్ అవుతుంటాయి. ఇడియమ్స్ అని మనకు తెలియక స్మెల్ ఎ ర్యాట్ అంటే ఏంటి? టు గెట్ ఎ బ్యాడ్ స్మెల్ ఆఫ్ ఎ డెడ్ ర్యాట్ అనుకుని ఇలా పెట్టేస్తాం. కానీ రాంగ్ అయిపోద్ది. ఓకేనా? సో, అలా చేయకూడదు. అండ్ టు రిసీవ్ సంథింగ్ ఆఫ్ బ్యాడ్ క్వాలిటీ ఇది కూడా కాదు. స్మెల్ ఎ బ్యాడ్ ర్యాట్ అంటే టు సస్పెక్ట్ సమ్ ఫౌల్ డీలింగ్స్ అన్నమాట. ఓకే. ఏదైనా తప్పు జరుగుతుంది అన్నప్పుడు మనం గుర్తుపడతాం చూసారా? అలాంటి మీనింగ్ వచ్చినప్పుడు. ఫైన్. సో, మ్యాన్ ఆఫ్ ఎ స్ట్రా. మ్యాన్ ఆఫ్ ఎ స్ట్రా అంటే లైక్ హూ డజంట్ ఎ మ్యాన్ విత్ నో సబ్‌స్టెన్స్ అన్నట్టన్నమాట. ఎ మ్యాన్ హూ సెల్స్ స్ట్రాస్ కాదు. ఎ వెరీ వెల్ నోన్ పర్సన్ కాదు. వెరీ యాక్టివ్ పర్సన్ కాదు. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవడానికి నేను ఎలా చెప్తా అంటే మ్యాన్ ఆఫ్ స్ట్రా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక గడ్డి పరక ఉందనుకోండి. ఎవరైనా లైక్ వాళ్ళు నాకు అనవసరం లైక్ ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్ అన్నప్పుడు వి జనరల్లీ కంపేర్ దెమ్ విత్ ఒక గడ్డి పరకతో కంపేర్ చేస్తారనమాట. సో, అలా గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఐయామ్ టెల్లింగ్ యూ దిస్. సో, మ్యాన్ ఆఫ్ ఎ స్ట్రా అంటే ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్ అలాంటి మీనింగ్ వచ్చేలా కొంచెం గుర్తుపెట్టుకోండి అన్నట్టు ఐయామ్ టెల్లింగ్. ఓకే. సో, మ్యాన్ విత్ నో సబ్‌స్టెన్స్. సో, ఇది లైక్ స్ట్రాంగ్ మెన్ అలాంటి కంపారిజన్‌లో మనం వాడము అని చెప్పడానికి ఐయామ్ టెల్లింగ్. ఓకే. సో, మ్యాన్ విత్ నో సబ్‌స్టెన్స్ టెల్ యాస్ ఎ మ్యాన్ ఆఫ్ స్ట్రా. ఓకే. యాహ్! సో, రమేష్ వాస్ రమణ్స్ రైట్ హ్యాండ్. ఐ థింక్ ఇది మీ అందరికి వచ్చేస్తది. బికాజ్ రైట్ హ్యాండ్ అంటే మనల్ని ఎవరైనా వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఒక చాలా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 'శంకర్ దాదా ఎంబీబీఎస్' సినిమాలో చిరంజీవికి ఏటీఎం ఎలాగో అలా రైట్ హ్యాండ్ అనమాట. ఒక వెరీ ఇంపార్టెంట్ అసిస్టెంట్, ఒక వెరీ ఇంపార్టెంట్ పర్సన్ టు దెమ్ అనమాట. ప్రతి దాంట్లో ఒక మంచి సలహా అలా. సో, రైట్ హ్యాండ్ అంటే అది. అది మనందరికీ జనరల్లీ తెలుసు. ఆల్వేస్ స్టాండింగ్ ఇన్ ద రైట్ సైడ్ ఆఫ్ అదర్. ఇది ఖచ్చితంగా కాదు. యాన్ హానెస్ట్ పర్సన్ అవ్వచ్చు. మనం ఇలా కూడా కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. ఫూలిష్ పర్సన్ ఖచ్చితంగా కాదు. ఇది మనకు తెలుసు. రైట్ హ్యాండ్ అంటే ఏంటి? లైక్ మనకెప్పుడు నమ్మకంగా ఉండి మనతో పాటు ఉండే పర్సన్ అని మనకు తెలుసు. సో, అండ్ హానెస్ట్ పర్సన్ అవుతదా మోస్ట్ ఎఫిషియంట్. సో, మనం కానీ చూడగానే ఎఫిషియంట్ అసిస్టెంట్ దీనికన్నా హానెస్ట్ పర్సన్ మీద మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఎళ్తది. ఓకే. సో, బాగా నమ్మకమైన వాళ్ళని రైట్ హ్యాండ్ అంటారు అని చెప్పి హానెస్ట్ పర్సన్ అని రాస్తాం. బట్ అలా కాదు. సమ్‌వన్స్ రైట్ హ్యాండ్ అంటే నాకు తను చాలా కావాల్సిన వాళ్ళు. నాకు తను చాలా ఇంపార్టెంట్ అయిన వాళ్ళు అన్నట్టు. హానెస్ట్ పర్సన్ ఇప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ అయిన వాళ్ళు మంచోళ్ళా కాదా అనవసరం. బట్ నా లైఫ్‌లో తను చాలా ప్రిడామినెంట్ రోల్ ప్లే చేస్తున్నారన్నట్టు. లైక్ ఐ హావ్ ఆల్రెడీ సెడ్ చిరంజీవి లైఫ్‌లో ఏటీఎం ఏ రోల్ అయితే ప్లే చేస్తున్నారో అది. చిరంజీవి మంచి పని చేయొచ్చు, చెడ్డ పని చేయొచ్చు, ఏ పనైనా చేయొచ్చు ఆ పర్టిక్యులర్ మూవీలో. ఓకే. కానీ ప్రతి దాంట్లో హి హాస్ ఎ రైట్ హ్యాండ్ టు హిమ్. హి హాస్ ఎ వెరీ గుడ్ అసిస్టెన్స్ విత్ హిమ్. ఓకే. సో, హానెస్ట్ పర్సన్ తనకి నమ్మసక్యంగా ఉంటారు కానీ వాళ్ళు హానెస్ట్ పర్సన్ అని మనం జనరల్‌గా చెప్పమన్నమాట. ఓకే. సో, ద మోస్ట్ ఎఫిషియంట్ అసిస్టెంట్ ఈస్ సమ్‌వన్స్ రైట్ హ్యాండ్. సో, రమణ్‌కి ఒక మంచి తోడన్నట్టు మనం చెప్తాం. సో, మోస్ట్ ఎఫిషియంట్ అసిస్టెంట్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? యూ ఆర్ గెట్టింగ్ ఇట్? సో, ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ సింపుల్‌గా ఏదో మనం చూసాం కదా! దీని మీనింగ్ ఇది ఆన్ హానెస్ట్ పర్సన్ అండ్ హానెస్ట్ పర్సన్ పెట్టడం అలా పెట్టకండి. ఈవెన్ ఇఫ్ యూ నో ఒకసారి థింక్ చేయండి. దానికి లిటరల్ మీనింగ్ ఏంటి? ఇది ఇలానే మీనింగ్ వస్తుందా? లేదంటే ఎగ్జాక్ట్‌గా అది ఏ సెంటెన్స్‌లో వాడతాం? ఎలాంటి సిట్యుయేషన్‌లో వాడతాం? ఆ సిట్యుయేషన్‌కి మాత్రమే ఈ సెంటెన్స్ మ్యాచ్ అవుతుందా? ఆర్ వేరే సిట్యుయేషన్స్‌లో అవన్నీ ఒక
2-3 సెకండ్స్ ఆలోచించి అప్పుడు ఆప్షన్ పెట్టండి. ఓకేనా? లేదంటే మీరు ఆన్సర్ తెలిసి కూడా రాంగ్ పెట్టేస్తారు. తర్వాత ఆన్సర్ కీ చూసాక అది నాకు ఆన్సర్ ఆల్రెడీ తెలుసు అయినా తప్పు పెట్టానని చూస్తే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది. ఓకేనా? అందుకు ఒక ఫ్యూ సెకండ్స్ ఆలోచించే పెట్టండి. మీకు అనిపించచ్చు ఇవి జస్ట్ ఒక చిన్న చిన్న థింగ్స్ మాత్రమే కదా! వి నో అని. కానీ ఇలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ మనకి చాలా ఎగ్జామ్‌లో హెల్ప్ అవుతూ ఉంటది. బికాజ్ ఇఫ్ ఐ మెన్షన్ దిస్ సో మెనీ టైమ్స్ ఎగ్జామ్‌లో మేబీ మీరు సరే ఇన్ని సార్లు నేను విన్నాను. ఇంతమంది యూట్యూబ్‌లో ఇలా చెప్పారు కదా! మేబీ ఒకసారి ఆలోచిద్దాం అని ఆలోచించి క్వెషన్ మళ్ళీ చూసి మీరు రైట్ ఆప్షన్‌కి చేంజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. అలా అని మరీ ఎక్కువ సార్లు చూడకండి. రైట్ ఆన్సర్ అయినా మనకు రాంగ్ లానే కనిపిస్తది అలా చూసిందే చూస్తే. ఓకేనా? ఒక 2-3 సెకండ్స్ ఆలోచించి ఆన్సర్ పెట్టండి. యాహ్! సో, సమ్మన్ అన్నోన్ టిప్డ్ ఆఫ్ ద పోలీస్ అబౌట్ ద ప్లాన్ టు రాబ్ ద బ్యాంక్. అంటే సమ్మన్ ఈస్ ప్లానింగ్ టు రాబ్ ద బ్యాంక్ అండ్ పోలీస్‌కి వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేసేసారన్నట్టు. సో, ట్రాప్డ్ వోంట్ బి ది ఆన్సర్. గివ్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ అంటే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేయడం అన్నట్టు. సో, ఎవరో పోలీస్‌కి ప్లా బ్యాంక్‌ని రాబ్ చేయాలన్న ప్లాన్‌ని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారన్నట్టు. సో, గివ్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ విల్ బి ది ఆన్సర్. బ్రైబ్డ్ అంటే ఏంటంటే తెలుగులో చెప్పాలంటే లంచం ఇవ్వడం అన్నమాట. ఓకే. బ్రైబింగ్ అలాంటి మీనింగ్ వస్తది. అండ్ గివ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా కాదు. ఇది కూడా ఈ 2 ఆప్షన్స్‌లో మనకు కన్‌ఫ్యూజన్ వస్తది. ఎందుకంటే ఒకటి పోలీస్‌కి బ్యాంక్ రాబింగ్ గురించి తప్పు ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వచ్చు. లేదా రైట్ ఇన్ఫర్మేషన్‌ని త్వరగా అయినా ఇవ్వచ్చు. ఆ 2 పాసిబుల్ కేసెస్ ఉన్నాయి కదా! ఎవరైనా మనం కొంతమంది ఎలా ఆలోచిస్తారు? పోలీస్‌కి తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిస్‌లీడ్ చేశారన్నట్టు. కొంతమంది ఎలా ఆలోచిస్తారు? అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దొంగల్ని ముందుగానే పట్టించేసారన్నట్టు. ఓకే. సో, దాని ప్రకారం ఈ రెండిట్లో ఏదైనా అవ్వచ్చని ఐదర్ వదిలేస్తాం లేదా తప్పు పెట్టేస్తాం. సో, అలా గుర్తుపెట్టుకోండి. టిప్డ్ ఆఫ్. సో, గుర్తుపెట్టుకోవడానికి నేను ఎలా చెప్తా అంటే రెస్టారెంట్స్‌లో మనం టిప్ ఇస్తాం ఎవరికైనా వాళ్ళ పని నచ్చినప్పుడు. సో, ఒక గుడ్ సెన్స్‌లో మనం దీన్ని యూజ్ చేస్తామన్నట్టు. సో, అలా మీరు గుర్తుపెట్టుకోండి. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ఎ గుడ్ సెన్స్ టు టాక్ అబౌట్. బట్ గివ్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఎ గుడ్ సెన్స్ టు టాక్ అబౌట్. ఓకే. సో, గివ్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. యాహ్! సో, ఇక్కడేంటంటే ఇప్పుడు వి హావ్ 2 సినోనిమ్స్ అండ్ 2 యాంటోనిమ్స్ టు డిస్కస్ హియర్. యాహ్! సో, అన్‌బయాస్డ్ అంటే ఏంటి? అన్ అంటే ఏంటి జనరల్లీ మనం ఆపోజిట్స్‌ని మాట్లాడుకోవడానికి వాడతాం. ఓకే. సో, బయాస్డ్ అనే వర్డ్‌కి ఒక మీనింగ్ ఉంది. సో, ఆ మీనింగ్‌కి ఆపోజిట్‌లో ఉండేదే అన్‌బయాస్డ్ అనే వర్డ్. ఓకే. అలా అన్నమాట. సో, బయాస్డ్ అంటే ఏంటి? బయాస్డ్ అంటే ఒకరికి పార్షియల్‌గా ఉండడం. అంటే ఒకరి సైడ్ తీసుకోవడం అన్నట్టు. ఓకే. సో, లైక్ పార్షియాలిటీ చూపిస్తున్నారు ఫ్యాకల్టీ ఒక పర్టిక్యులర్ స్టూడెంట్ మీద, ఫస్ట్ బెంచ్ టాపర్ మీద పార్షియాలిటీ చూపిస్తున్నారు. ఇలాంటివి మనం మాట్లాడుకునే ఉంటాం కదా స్కూల్‌లో. సో, అలా పార్షియల్ ఈస్ ఎ సినానిమ్ టు బయాస్డ్ అన్నమాట. అన్‌బయాస్డ్ అంటే ఏంటి? పార్షియల్‌గా ఉండకపోవడం. అంటే అందరిని సమానంగా చూడడం. ఓకే. సో, న్యూట్రల్‌గా ఉండడం అన్నమాట. సో, న్యూట్రల్ విల్ బి ది ఆన్సర్. ప్లెజెంట్ డజంట్ హావ్ ఎనీ రిలేషన్ విత్ ఈక్వల్‌గా చూడడం, అన్‌ఈక్వల్‌గా చూడడం అదంతా ప్లెజెంట్ డజంట్ హావ్ ఎనీ రిలేషన్ విత్ అండ్ నన్ కూడా ఆప్షన్ కాదు. బికాజ్ వి హావ్ న్యూట్రల్ యాస్ వన్ ఆఫ్ ది ఆప్షన్. అండ్ సినానిమ్స్ అని ఇచ్చారంటే సేమ్ మీనింగ్ కావాలి. సో, అన్‌బయాస్డ్‌కి న్యూట్రల్ సేమ్ మీనింగ్ కాబట్టి ఇదవుతది. బట్ అదే మీకు యాంటోనిమ్ ఇచ్చుంటే మీరు అపోజిట్ రాయాలి. ఓకే. సో, బయాస్డ్‌కి సేమ్ మీనింగ్ పార్షియల్ అవుతది. సో, అన్‌బయాస్డ్‌కి ఆపోజిట్ పార్షియల్ అవుతది. సో, అన్‌బయాస్డ్‌కి మీరు యాంటోనిమ్ రాయాల్సొస్తే మీరు పార్షియల్ అని రాసేవారు. బట్ సినానిమ్స్ అడిగారు కాబట్టి న్యూట్రల్ అని రాస్తారు. ఓకే. ఫైన్. సో, ఫ్రెయిల్ అంటే ఏంటంటే వీక్ ఆర్ ఫ్రెజైల్ అన్నమాట. అంటే ఫ్రెజైల్ ఒక పర్సన్ అవ్వనివ్వండి, లేదంటే ఒక థింగ్ అవ్వనివ్వండి, ఏదైనా చాలా వీక్‌గా, ఫ్రెజైల్‌గా ఉండడం, సున్నితంగా ఉండడం మన తెలుగులో మాట్లాడుకోవాలంటే. దాన్ని ఫ్రెయిల్ అని అంటామన్నమాట. ఓకే. సో, సిక్ మేబీ మనకు అనిపించొచ్చు కొంచెం సిమిలర్‌గా ఇఫ్ మీరు ఆలోచిస్తున్నారు ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎ పర్సన్. ఓన్లీ పర్సన్ పర్స్పెక్టివ్‌లోనే మీకు ఎగ్జామ్‌లో గుర్తొచ్చిందనుకో. ఫ్రెయిల్ అంటే ఏంటి? వీక్‌గా ఉండడం అలాంటిది కదా! సో, డెలికేట్ ఒక థింగ్‌ని రిప్రజెంట్ చేస్తున్నట్టు మనకు మీనింగ్ వస్తుంది కదా! ఈ 2 సిమిలర్‌గా ఉన్నాయి. బట్ ఫ్రెయిల్ అంటే సిక్‌గా ఉండడం అలా కదా! సో, సిక్ ఆన్సర్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది మీరు ఎగ్జామ్‌లో కంగారులో. సో, అందుకు గుర్తుపెట్టుకోండి. ఫ్రెయిల్ ఈస్ నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఎ పర్సన్. ఇట్స్ ఆల్సో టాకింగ్ అబౌట్ ఎ థింగ్ అనమాట. సో, సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఫ్రెజైల్, విచ్ ఇస్ వెరీ వీక్ అన్నప్పుడు వి టాక్ ఇట్ యాస్ ఫ్రెయిల్. సో, సిక్ మైట్ బి అన్ ఆన్సర్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ఎ పర్సన్ మేబీ. But delicate is something which is very close to frail అన్నమాట, which is a synonym to frail. So, delicate will be the answer. Okay. And vain. Vain అంటే ఏంటంటే ప్రొడ్యూసింగ్ నో రిజల్ట్ ఆర్ యూజ్లెస్ ఆర్ ఈవెన్ హ్యావింగ్ ఆర్ షోయింగ్ అన్ ఎక్సెసివ్లీ హై ఒపీనియన్ ఆఫ్ వన్స్ అపియరెన్స్ ఆర్ ఎబిలిటీస్ ఆర్ వర్త్ ఆర్ సంథింగ్. ఓకే. సో, జనరలీ మనం మాట్లాడుకుంటుంటాం దట్ హీ ఆల్వేస్ వాంటెడ్ టు ఫినిష్ ద వర్క్. నో, హీ హ్యావ్ ప్రామిస్డ్ టు ఫినిష్ ద వర్క్ బట్ ఇన్ వెయిన్. అంటే తను పని చేస్తానని అయితే చెప్పాడు కానీ చేయలేదు. ఓకే. సో, ప్రొడ్యూసింగ్ అ రిజల్ట్ యూజ్లెస్ అన్నట్టు. ఓకే. సో, అలా వెయిన్ అనమాట. సో, ఫ్రెజైల్ కి దానికి సంబంధం లేదు. సో, దిస్ వోంట్ బి ది ఆన్సర్. క్రిపుల్ అంటే కాజ్ సివియర్ ఆర్ డిజబిలిటీ డ్యామేజ్ అనమాట. టు డిప్రైవ్ ఆఫ్ ఎబిలిటీ టు ఫంక్షన్ నార్మలీ, టు మేక్ సంబడి డిజేబుల్ ఆర్ వాట్ ఎవర్ అలాంటి మీనింగ్ వస్తది. సో, ఎవరినైనా ఒకరిని డిజేబుల్ చేయడం లేదా ఏదైనా ఒక దాన్ని పాడు చేయడం డజంట్ హ్యావ్ ఎ రిలేషన్ విత్ ఇట్ బీయింగ్ ఫ్రెజైల్ ఆర్ ఇట్ బీయింగ్ వీక్. ఓకే. ఒకరిని
వీక్ చేయడం, ఒకరిని డిజేబుల్ చేయడం వేరు. తను వీక్‌గా ఉండడం వేరు. ఫ్రెయిల్ అంటే ఇట్ ఈస్ వీక్, నాట్ మేకింగ్ సమ్ అదర్ వీక్. సో, క్రిపుల్ విల్ ఆల్సో వోంట్ బి ది ఆన్సర్. ఓకే. సో, డెలికేట్ విల్ బి ది ఆన్సర్. క్లియర్? లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఇవి కూడా మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఎగ్జాక్ట్ మీనింగ్ ఎగ్జామ్‌లో గుర్తుండకపోయినా మీకు ఆ సెన్స్ గుర్తుండుండొచ్చు. లైక్ వెయిన్ అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను కదా! లైక్ జరగట్లేదు, పని జరగట్లేదు, నో రిజల్ట్ ఆర్ యూజ్‌లెస్ అన్నట్టు. సో, మీకు ఎగ్జామ్‌లో ఎగ్జాక్ట్ మీనింగ్ గుర్తుండకపోయినా మేబీ అది పాజిటివ్ సెన్సా, నెగెటివ్ సెన్స్ అయినా మీకు గుర్తుండొచ్చు. ఓకే. అలా గుర్తుంటే మీకు మేబీ సమ్ పాసిబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఇట్ ఔట్ రైట్ ఆర్ రాంగ్ ఆర్ ఆప్షన్ ఎలిమినేషన్‌కి హెల్ప్ అవుతదని. ఓకేనా? ఫైన్. సో, కోవర్డ్ అంటే కవర్డ్ మనం జనరల్లీ ఎవరికి రిప్రజెంట్ చేస్తాం అంటే ఎవరైనా పిరికి వాళ్ళు ఉన్నప్పుడు. ఓకే. సో, ఫ్రైటెండ్ అంటే భయపడ్డం అదంతా కదా! అలాంటి మీనింగ్ వస్తది కదా! సో, యాంటోనిమ్ ఇస్ ఆపోజిట్ మనం రాయాలి. కవర్డ్‌కి, ఫ్రైటెండ్‌కి దే హావ్ సిమిలర్ క్లోజ్ మీనింగ్స్ అన్నమాట. సో, ఇది ఆన్సర్ అవ్వదు. మనం ఆపోజిట్ రాయాలి కాబట్టి. ఆనెస్ట్ కూడా అవ్వచ్చు. చెప్తున్నాను. ఎందుకంటే మేబీ మనం అలా ఆలోచించొచ్చు. ఇది నెగెటివ్ కదా! సో, ఇది పాజిటివ్ కదా! సో, ఇది ఆన్సర్ అవ్వచ్చు అని మనం ఆలోచించొచ్చు. పక్కన పెట్టండి. ఓకే. బ్రేవ్ అంటే ఏంటి? చాలా ధైర్యవంతులు అలాంటిది. కవర్డ్ అంటే భయపడేవాళ్ళు. బ్రేవ్ అంటే ధైర్యంగా ఉండేవాళ్ళు. సో, దిస్ విల్ బి ది ఆన్సర్. ఈగో కూడా అవ్వదు. ఓకే. సో, ఆనెస్ట్ కూడా ఆన్సర్ అవ్వదు. ఆనెస్ట్ ఆన్సర్ కాదు ఫస్ట్ ఐ యామ్ టెల్లింగ్. బట్ జనరల్లీ ఎగ్జామ్‌లో మనకేంటంటే లైక్ సేమ్ పాజిటివ్ ఆర్ సేమ్ నెగెటివ్ అన్నప్పుడు మనం ఇది క్లోజ్‌గా ఉందని ఇది పెడతాం కదా! అందుకు ఐ యామ్ టెల్లింగ్ హానెస్ట్ మైట్ బి అన్ ఆన్సర్ బట్ రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూడండి అన్నట్టు. ఓకేనా? బట్ బ్రేవ్ ఉంది విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు దిస్ కోవర్డ్ అన్నమాట. కోవర్డ్ అంటే భయస్థులు. బ్రేవ్ అంటే ధైర్యవంతులు. సో, కరెక్ట్‌గా యాంటోనిమ్ సరిపోతుంది. సో, దిస్ విల్ బి ది ఆన్సర్ అన్నమాట. క్లియర్? అండ్ మోడర్నిటీ యాస్ ద నేమ్ సజెస్ట్ ఇది మనందరికీ తెలుసు. ఓకే. యాహ్! డూ వన్ థింగ్. సో, దిస్ విల్ బి ఎ హోంవర్క్ ప్రాబ్లమ్. ఓకే. మనం డిస్కస్ చేసుకుందాం. యాహ్! సో, మోడర్నిటీ అంటే ఏంటి? ట్రెడిషనలిజం. మోడర్నిటీ అంటే మోడర్న్‌గా ఉండడం, అప్‌డేటెడ్‌గా ఉండడం, కొత్తదనం అలాంటి మీనింగ్ వస్తది కదా! ఎథికల్ ఇక్కడ కూడా మనకి 2 ఇది రావచ్చు. ఎథికల్ మనం జనరల్‌గా ఎథిక్స్ అంటే ఏంటి? మంచితనం అలాంటిది కదా! బట్ జనరల్లీ మనకి ఏ సెన్స్‌లో అనిపిస్తది? పాత కాలంలో అందరూ ఎథికల్‌గా ఉండేవాళ్ళు. సో, పాతకాలం అన్నట్టు మోడర్నిటీ అంటే ఇప్పుడు ఎథిక్స్ లేవు అన్నట్టు ఆ సెన్స్‌లో మనం ఆలోచించొచ్చు. ట్రెడిషనలిజం ఆప్షన్‌లో లేకుండా వేరే ఏదైనా సిమిలర్ టు ట్రెడిషనలిజం వేరే ఏదైనా వర్డ్ ఉండుంటే మనం ఆ వర్డ్ మనకి మీనింగ్ తెలియకపోయి ఉంటే ఇలా ఆలోచించేవాళ్ళం. బట్ ఎథికల్ అంటే మోరల్స్ ఉండడం. అంతేకాని కొత్త, పాత అది సంబంధం లేదు. సో, దిస్ వోంట్ బి ది ఆన్సర్. సో, ట్రెడిషనలిజం బదులు ఇలాంటి మీనింగ్ వచ్చే వేరే వర్డ్ ఉన్నా మీరు అదే ఆన్సర్ పెట్టాలి. ఎథికల్ కాదు. ఓకేనా? అండ్ బ్రూటల్ అంటే వెరీ బ్యాడ్ సెన్స్ వచ్చే మీనింగ్ అన్నమాట ఇది. అది కూడా కాదు. ఇన్నోవేటివ్ అంటే కొత్తదనం. ఓకే. కొత్తగా ఆలోచించడం, కొత్తదనం అన్నట్టు. సో, మోడర్నిటీ అండ్ కొత్తదనం ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. సో, దీస్ ఆర్ నాట్ యాంటోనిమ్స్. సో, దిస్ వోంట్ బి ది ఆన్సర్. దిస్ వోంట్ బి ది ఆన్సర్. సో, మోడర్నిటీ కొత్తతనం, ట్రెడిషనలిజం అంటే కొంచెం పాతదనం. ట్రెడిషనల్ డ్రెస్ అలా మనం మాట్లాడుకుంటాం కదా! సో, అలా యూ కెన్ ఐడెంటిఫై ద ట్రెడిషనలిజం విల్ బి ది ఆన్సర్. క్లియర్? ఐ హోప్ దిస్ వీడియో ఈస్ క్లియర్ టు యూ. అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ టీసీఎస్ మీద ఐవ్ ఆల్రెడీ మేడ్ ఎ డెడికేటెడ్ ప్లేలిస్ట్. ఐల్ బి పుట్టింగ్ ద ప్లేలిస్ట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. యూ కెన్ చెక్ ఇట్ ఔట్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ టీసీఎస్ ఎగ్జామ్. అండ్ మీ టీసీఎస్ ఎగ్జామ్ ఎప్పుడుందో కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఆ వీడియోస్ చూసిన తర్వాత మీకు ఎక్స్‌ప్లనేషన్ ఎలా అనిపించింది? లేదా మీకు ఏ సెగ్మెంట్స్‌లో హెల్ప్ అవుతుంది అనిపించింది? ఆర్ ఎల్స్ మీకు ఏ సెగ్మెంట్‌లో ఇంకా కావాలి అనిపిస్తుంది? అదంతా ప్లీజ్ లెట్ మీ నో. దట్ హెల్ప్స్ మీ ఎ లాట్ టు ఇంప్రూవ్ ద వే ఐ క్రియేట్ ద కంటెంట్. And also please check out other videos. I've already made a dedicated videos on aptitude reasoning and all, and I've also made videos on specific company trainings like Infosys PYQs and Cognizant PYQs and avanni. If you're preparing for any of that, you can check it out as well. So I hope it is clear, and if you liked our video, please give us a like, which gives a lot of support, and consider subscribing for regular updates. So see you tomorrow. Bye.